జేన్ గుడాల్ గాంబే నేషనల్ పార్క్ టాంజానియాలో ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా? 1, 2 కాదు. 60 సంవత్సరాల పాటు టాంజానియాలోని గాంబే నేషనల్ పార్క్‌లో ఆవిడ ఉండిపోయారు. ఉండిపోవటం కాదు. చింపాంజీస్ యొక్క బిహేవియర్ స్టడీ చేశారు. వాటితో మాట్లాడటం మొదలెట్టారు. వాటి లాంగ్వేజ్ తెలుసుకున్నారు. వాటితో కమ్యూనికేట్ చేయడం మొదలెట్టారు. ఆ క్రమంలో ఆవిడ ఒకటి అర్థం చేసుకున్నారు. మనుషులకి ఎలా కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయో, మనుషులకి ఎలా ఎమోషన్స్ ఉంటాయో, మనుషులకి ఎలా రేషనల్ థింకింగ్ ఉంటుందో, మనుషులు ఎలా టూల్ మేకింగ్ చేస్తారో ఇవన్నీ కూడా చింపాంజీస్ చేశాయంట. చింపాంజీస్ కూడా సెంటియంట్ బీయింగ్సే. అంటే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాటి సోషల్ స్ట్రక్చర్, సోషల్ బిహేవియర్, వాటి యొక్క కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్, వాటి యొక్క కేపబిలిటీస్ అన్నీ అర్థం చేసుకున్నారు. వాటితో స్నేహం చేశారు. అప్పటి వరకు చింపాంజీస్కి జూ పార్క్లో సెక్యూరిటీ కానీ అథారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా నెంబరింగ్ ఇచ్చేవాళ్ళంట. కానీ ఫస్ట్ టైం ఆవిడ చింపాంజీస్కి పేర్లు పెట్టడం మొదలెట్టారనమాట. మనుషులకి ఒక్కొక్కరికి సపరేట్గా ఎలా బిహేవియర్ ఉంటుందో, పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ బిహేవియర్ ఉంటుందో, అంటే నీ బిహేవియర్ నా బిహేవియర్ ఇంకొకరి బిహేవియర్ ఎలా మార్పులు ఉంటాయో చింపాంజీస్ కూడా అలానేనంట. ఒక్కొక్క చింపాంజీకి ఒక్కొక్క కస్టమైజ్డ్ బిహేవియర్ ఉంటుంది. ఒక్కొక్క పర్సనలైజ్డ్ బిహేవియర్ ఉంటుంది. ఇదంతా ఆవిడ అర్థం చేసుకున్నారనమాట. చింపాంజీస్ అనేవి ఫస్ట్ టైం ఆవిడ గ్రహించింది ఏంటంటే చింపాంజీస్ నాన్ వెజిటేరియన్ కూడా తింటాయి. అప్పటి వరకు చింపాంజీస్ ఓన్లీ వెజిటేరియన్ అనుకునేవాళ్ళంట. కాదు, చింపాంజీస్ ఆమ్నివోర్స్ అంటే దే ఈట్ ఈవెన్ నాన్ వెజిటేరియన్ అంట. అది ఈవిడ తెలుసుకున్నారంట. వాటి యొక్క సోషల్ స్ట్రక్చర్స్ కావచ్చు, బిహేవియరల్ ట్రైట్స్ కావచ్చు, అవి నాన్ వెజ్ కూడా తింటాయనే ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా జేన్ గుడాల్ కనిపెట్టారంట.